ఎక్కడికి పోయినా కూడా ఒకటే మాట, మోడీ గారు వస్తున్నట్టు కదా మొట్టమొదటిసారిగా మాకు చూసే భాగ్యం కలుగుతుందా అని చెప్పి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీ ఇండ్లు కావచ్చు, అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు కావచ్చు, బస్తీలలో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళు వాళ్ళు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా మోడీ గారిని చూడడానికి, మోడీ గారి రోడ్ షోలో పాల్గొనడానికి ఉత్సాహం చూపుతూ ఉన్నారు. నేను ఒకటే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలతో పాటుగా మా కార్యకర్తలు చుట్టుపక్కల ప్రాంతాల నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆన్ టైం తరలి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొన్ననే అమిత్ షా గారు ఒక మాట చెప్పిండ్రు. మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, సర్వే రిపోర్ట్స్ కావచ్చు, ఈ దఫా ఓటు భారతీయ జనతా పార్టీకే, మరీ ముఖ్యంగా మోడీ గారికే వేస్తామనేటువంటి మాట ఏదైతే ఉందో అది వాళ్ళ సర్వేలలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. మేము గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు కూడా అదే భావన రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ముమ్మాటికి కార్యకర్తలు, నాయకులు, ఎలక్షన్ మేనేజ్మెంటు ఇవి ఉన్నప్పటికి కూడా ఈ దఫా డబ్బుకు కానీ, మద్యానికి కానీ, ప్రలోభాలకు కానీ ఆస్కారం లేకుండా వాళ్ళే కథానాయకులై భారతీయ జనతా పార్టీ గెలిపించాలనేటువంటి కృత సంకల్పంతో ఉన్నారు. ఎవరు ఆపలేరు. మరి ముఖ్యంగా ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎంతమందిని అడిగినా నేను పోటీ చేయను అని చెప్పి బీఆర్ఎస్లో అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో మొత్తం దుర్బినే చూస్తుంది. డబ్బులు పెట్టి గెలిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, తిమ్మిని బమ్మి చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెతుకుతూ ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటిదాకా క్యాండిడేట్ లేరు, కాంగ్రెస్ పార్టీ కూడా క్యాండిడేట్ లేరు. ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో తప్పకుండా గెలిచే పార్టీ బీజేపీ పార్టీ అనే భావన స్పష్టంగా కనబడుతూ ఉంది. ప్రజల భాషలో చెప్పాలంటే, చదువుకున్న వాళ్ళ భాషలో చెప్పాలంటేనో ఈ దఫా మేము మోడేసారి అంటున్నారు. బస్సులలో ఉండేటువంటి సామాన్య ప్రజలు చెప్తున్న భాష ఏంటంటే, పోయినసారి అంటే ఏదో అయింది బిడ్డ, అయిపోయింది, అవి ఇక్కడ ఎన్నికలు కదా బిడ్డ, వచ్చే ఎన్నికలు మోడీ ఎన్నికలు, పెద్ద ఎన్నికలు కాబట్టి ఈ పెద్ద ఎన్నికలలో, మోడీ గారి ఎన్నికల్లో మాకు ఎవరితో సంబంధం లేదు బిడ్డ, మీకే ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఇవాళ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మెజార్టీ కార్యకర్తలు, వాళ్ళకు మద్దతు ఇచ్చినటువంటి నాయకులు కానీ ఈసారి మాత్రం మేము మోడీ గారికి ఇస్తాం. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, మాకంటే క్లియర్గా ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే, ఈ దేశం ప్రపంచ చిత్రపటం మీద గొప్ప దేశంగా పేరు తెచ్చుకోవాలంటే, ఈ దేశం 11వ స్థానం నుంచి వెళ్ళి 5వ స్థానానికి ఎదిగిన ఈ దేశం రేపు 3వ స్థానానికి ఎదగాలంటే మోడీ గారే కావాలి.